ఎప్పటి నుంచో ఆగిపోయిన మా ఇల్లు పని ఇప్పుడు మళ్ళీ మొదలైందన్నమాట. దానికోసం అని చెప్పి ఒక్కొక్క మెటీరియల్ని తెప్పిస్తున్నాం ఇక్కడ. ఇంతకాలం మా సైడ్ అయితే ఇసుక రేటు చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి ముందుగా ఇసుకనే పురమాయించాము. సో ఈ రోజు అయితే ఇసుక దింపుతుంది అనమాట ఈ లారీ. ఈ పెద్ద పెద్ద లారీలు మా చిన్న చిన్న సందుల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఇది రావడానికి 30 తిప్పలు పెట్టింది. అసలే రోడ్లు చిన్నవరా బాబు అనుకుంటే దానికి తోడు కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు ఉన్నాయి. అవి ఎక్కడ తెగిపోతాయని భయం. సో వాటిని అన్ని జాగ్రత్తగా కర్రతో అయితే పక్కకు పెట్టి ఈ లారీని అయితే ఎలా అయితే తీసుకొచ్చి ఇక్కడ దింపించామన్నమాట. మేమైతే మా ఇంటి ముందు ఉన్న ప్లేస్ సరిపోతుందేమో అని చెప్పి అనుకున్నాం, కానీ అలా కాదు, మొత్తం రోడ్డే నిండిపోయింది అనమాట ఈ లారీ. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయిన ఇసుకంతా కూడా లాస్ట్ లో మేము లారీ వెళ్ళిపోయినాక సర్దుకున్నాం అనమాట. అదంతా సర్దేటప్పటికి నైట్ 7 అలా అయిపోయింది. ఇల్లు పని అయితే ప్రస్తుతానికి బేస్మెంట్ వరకు అయ్యింది కదా, ఇకపోతే స్తంభాలు, ఫ్లోరింగ్, స్లాప్ వేద్దామని అనుకుంటా. లాస్ట్ టైం పని చేసినప్పుడు మిగిలిన మెటీరియల్స్ అన్ని కొన్ని ఉన్నాయి. సో ఇంకా కావాల్సిన వాటిని తెప్పించి వాటితో మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక ఐరన్ కూడా తెప్పించాలన్నమాట. సరే గానీ ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఇసుక రేటు మీ సైడ్ ఎంత ఉందో అనేది కామెంట్ చేయండి. అలాగే మేము ట్రక్ ఎంతకి వేయించుకున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. నార్మల్గా అయితే ట్రాక్టర్ కోలాగా ట్రక్ కోలాగా తీసుకుంటారు కదా, సో మేము ఇంకా ట్రక్కే బెటర్ అనిపించి ట్రక్ తీసుకున్నాం అనమాట. సరే కానీ ఇది ఇవాళ వీడియో. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అదే చేత కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బై బై.